యెహోషువ గ్రంథము 14 అధ్యాయము 6 నుండి అధ్యాయం ఆఖరి వరకు దాన్ని ధ్యానించుకుందాం. ఇక్కడ 6వ వచనంలో యోధా వంశస్థులు గిల్గాలులో యెహోషువ ఎదుకు రాగా కెనజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవి చేసెను. కాదేషు బర్నియాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. ఈ దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగు చేయగా నేను దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఈ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకెంత బలము. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోవచ్చు నుండుటకు కానీ నాకు ఎప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకేలును ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన యెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చింది. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యత్ అర్బా, అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండేది. ఇక్కడ వారు గిల్గాలు దగ్గర స్వాస్థ్యాన్ని విభాగించమని అక్కడ కూడుకున్నారు. వాళ్ళు యోధా వంశస్థులు ఈయన కాలేబు ఏ వంశస్థుడు? యోధా వంశస్థుడు. కాలేబు యోధా వంశస్థుడు. యోధా వంశస్థులు గిల్గాలులో యెహోషువ ఎదుకు రాగా ఎందుకు వచ్చారు? వాళ్ళు స్వాస్థ్యాన్ని అక్కడ ఇమ్మని అడిగారు. సో కాబట్టి ఇక్కడ రైట్ టైంలో తొందరపాటు లేకుండా వారు చేరుకున్న తర్వాత అడగవలసిన సమయంలో తానేం చేస్తున్నాడంటే యెహోషువకు దేవుడు మోషే ద్వారా తనకు ఇస్తానన్న స్వాస్థ్యాన్ని ఆయనకి ఇమ్మని గుర్తు చేస్తున్నాడు. ఎవరికి? కాబట్టి దాని అర్థం ఏంటంటే తానెంతో ఓర్పు కలిగి దీనత్వం కలిగి వారిద్దరూ సమ ఉజ్జీలు ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో అయినప్పటికీ ఎవరు? నాయకుడైన యెహోషువ ఈయన అనుసరిస్తూనే ఉన్నాడు. అనుసరించడం అంటే ఏం చేస్తున్నాడు? దేవుడు నియమించిన అధికారానికి లోబడి నడుచుకోవటం కదా. మోషే చిన్నవాడు, అహరోను పెద్దవాడు. ఎవరు చెప్పినట్టు చేశారు? పెద్దవాడు కదా. అహరోను ఎవరు చెప్పినట్టు చేశాడు? మోషే.
మోషే ఎవరు చెప్పినట్టు చేశాడు? దేవుడు చెప్పినట్టు. కాబట్టి ఇక్కడ ఈ ఈగోయిజం అనేది లేదు, అహం అనేది లేదు. నేను ముందా, నువ్వు ముందా, నువ్వు గొప్ప నేను గొప్ప అనేది లేదు. సో చాలా ఓర్పు ఉంది, చాలా విధేయత ఉంది, చాలా దీనత్వం ఉంది, చాలా విశ్వాసం ఉంది. ప్రభువుని అనుసరించటం అంటే అంత అనుకూలంగా ఉన్నప్పుడు కాదు. ప్రభు ఎప్పుడూ కూడా, దేవుడు ఎప్పుడూ కూడా మన విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకుంటాడు. విశ్వాసము దేవుడు వాగ్దానం చేసినప్పుడు 100% చేస్తాడని నమ్మాలంతే. మనకి ఏదన్నా పని చేసి అప్పగించినప్పుడు, దేవుడు ఒకవేళ మనల్ని పరీక్షించినప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవుడు మనకి తోడుగా ఉంటాడని, దేవుడు మనకి వాగ్దానం చేశాడు కాబట్టి ఈ అన్ని జనులందరినీ కూడా మనకు అప్పగిస్తాడు. వారందరినీ మనం సంహరిస్తాము, వారందరినీ ఇక్కడి నుంచి వెళ్ళగొడతాము. ఈ దేశాన్ని మనం ఏం చేస్తాం? స్వతంత్రించుకుంటాం. వేగుల వారిని దేవుడు ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని 12 మందిని మోషే ద్వారా పంపించినప్పుడు ఏమైంది? 12 మంది వెళ్ళారు, చూసి వచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ వచ్చిన తర్వాత ఎలాగుందని మోషే అడిగినప్పుడు 10 మంది చెడు సమాచారం తీసుకొచ్చారు. జనుల హృదయాల్ని కలవరపరిచారు. వారు అవిశ్వాసంతో మాట్లాడారు. అందుకనే మనం మాట్లాడేటప్పుడు విశ్వాస సంబంధమైన మాటలు పలకాలి, కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాలి. కానీ నీ సాధ్య అసాధ్యాల మీద, నా అసాధ్యాల మీద, నీ బలం మీద నా బలం మీద లేదు దేవుని యొక్క పోరాటాలు. దేవుడిచ్చే ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడానికి నీ మీద నా మీద ఆధారపడలేదు. ఇప్పుడు పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేస్తే స్వతంత్రించుకుంటావు? కదా, నీ శక్తి నా శక్తి సామర్థ్యాలు ఏమీ లేవు, నీ క్రియలు నా క్రియలు ఏమీ లేవు. యేసుక్రీస్తు ప్రభువే పాపులందరినీ పరిశుద్ధపరిచి పాపులందరి ఆత్మల్ని రక్షించి పరలోకానికి చేర్చాలి. అది శాశ్వతమైన ఆశీర్వాదం, పరలోకపు యొక్క ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇది క్రీస్తులో వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే క్రీస్తు మానవాళి పాప పరిహారం కొరకు సిలువలో అప్పగించుకున్నాడు, రక్తం కార్చాడు, మరణించి సమాధిని జయించాడు, రక్షణను సిద్ధం చేశాడు. ఇప్పుడు పాప భారం వహించిన సమస్తమైన వారులారా నా ఎదురుకు రండి అంటే అర్థం ఏంటి? నన్ను నమ్మండి, నేను మీ పాపముల కొరకు చనిపోయాను, సమాధి చేయబడి తిరిగి లేచాను. నేను చిందించిన రక్తంలో మీకు పాపశుద్ధి కలుగుతుంది, పాప విమోచన కలుగుతుంది, ఆత్మ రక్షణ కలుగుతుంది, నమ్మండి అన్నారు. ఇప్పుడు ఎలా నమ్మాలి? పూర్ణ హృదయంతో నమ్మాలా, లేకపోతే పైకి నమ్మాలా? పూర్ణ హృదయంతో నమ్మినప్పుడు ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు మన ఆత్మ రక్షణ పొందాలంటే ఏముంది? మార్కు 16:16 ఏముంది? మార్కు తొందరపడద్దే, ఇది నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి ఖచ్చితం. ఇప్పుడు ఎందుకంటే నమ్మని వానికి శిక్ష విధింపండి ఎందుకు రాసింది? నమ్మకం చాలా ఎట్లా 100% నమ్మాలి. దీంట్లో యేసు ప్రభు చనిపోయాడని నమ్ముతాం, మళ్ళీ లోపల అనుమానం ఉందనుకో పోతారు. అది కదా హోలీ ఫాలోడ్ అంటే ఫుల్ ఫెయిత్ అనేది ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు మన ఆత్మరక్షణ కొరకు పాప క్షమాపణ కొరకు చేసిన క్రియందు 100% నమ్మాలి. ఎంతమంది నమ్మారు? ఇక్కడేముంది? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షణ. నమ్మిన తర్వాత ఏం చేయాలి? బాప్తిజం. అవునా? నమ్మి బాప్తిజం పొందాం, 2 అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఇక ఫాలో కావాలి. ఏది? పరలోకానికి వెళ్ళే వరకు కూడా ఓర్పుతో. ఈయన ఏం చేశాడు? కాలేబన్నా ఓర్పుతో. నాయకత్వం నాకు ఇవ్వలేదన్నాడా? అది దీనత్వంతో ఏం చేశాడు? వెంబడిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే అక్కడికి చేర్చుకున్నారో
ఎప్పుడైతే తమ వంతు వచ్చిందో అక్కడ మాత్రం తను అడిగాడు. ఈ విషయాలన్నీ అతనికి ఏం చేశాడు? గుర్తు చేశాడు. అక్కడ కూడా పోరాటం లేదు, ఆరాటం లేదు. మోషే ద్వారా ఈ విధంగా చెప్పాడు కాబట్టి మోషే ఈ విధంగా చేశాడు. ఎందుకంటే నేను ఆనాడు ఏం చేశాను? నేను నా పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో నేనేం చేశాను? దేవుణ్ణి అనుసరించాను అని చెప్పాడు అన్నమాట. మరి ఇప్పుడు అనుసరిస్తున్నాడా లేదా? ఇప్పుడు కూడా అదే అనుసరి. అందుకనే ఆయన బలం, ఈవెన్ శరీర బలం అప్పుడు 45 ఏళ్ళు, ఇప్పుడు 85 ఏళ్ళు, 40 years జర్నీలో కూడా ఈవెన్ శరీర బలం తగ్గిపోలేదు. మనం కూడా అట్లాంటి సాక్ష్యం చెప్తాం. ఇప్పుడు కొత్త నిబంధనలో మన విశ్వాసం తగ్గిపోలేదు, స్థిరంగా ఉంది కదా. అంతకంతకు నేను విశ్వాసములో బలపడుతున్నాను. చాలామంది మొదట్లో నమ్ముతారు, తర్వాత అవునా కాదా, అవునా కాదు. యోబు అనే శ్రమలు నిజంగా భరించాడా? నిజంగా అవన్నీ వట్టివా లేకపోతే నిజంగానా అనే అనుమానం రావచ్చు. యోనాని చేప మింగిందా లేదా? అయితే లేఖనాల్లో రాసినవన్నీ కూడా ఇవి ఖచ్చితం. దైవాత్మ ద్వారా ప్రవక్తల చేత ప్రవర్తనలు ప్రేరేపించి రాసిన లేఖనాలు ఇవి. దీంట్లో ఒక పుల్లైనను తప్పు ఉండదు, అసత్యం అనేది ఉండదు. కూర్పులో 2-3 మిస్టేక్స్ అక్కడ ఉంటాయి, స్టేట్మెంట్స్ డిఫర్ అవుతాయి. అక్కడ ఒకలాగా ఉంది, ఇక్కడ ఒకలాగా ఉంది, 2-3 times ఉంటాయి. ఏదన్నా ఒకటి తీసుకోండి. మీకు ఏది సత్యం అనుకుంటే దాన్ని తీసుకోవాలిగా. దీన్ని అనుమానించడానికి వీలు లేదు. బోధకులు అనేవారు, ప్రార్థన చేసేవారు అనుమానించటానికి లేదు. అదే ఈయనలో ఉన్న ఉన్నతమైన గుణం. ఎవరిలో? కాలేబులో, యెహోషువ, ఇద్దరు కూడా 12 మందిలో ఎంతమంది నెగ్గారు? ఇద్దరే నెగ్గారు. యేసుక్రీస్తు ప్రభువు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకుంటే ఎంతమంది నెగ్గారు? 11 మంది నెగ్గారు. ఎంతమంది ఓడిపోయారు? ఒక్కడు ఓడిపోయాడు. వాడేమయ్యాడు? నాశనం అయ్యాడు. చనిపోతే పోయిందిలే. నాశనం అంటే ఆత్మ నాశనానికి వెళ్ళిపోయాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక. నాశనం అనేది నరకంలో ఉంటుంది. సో ఈ శరీరం ఎట్లా చనిపోవాల్సింది, మట్టి అయిపోవాల్సింది. కాబట్టి అంతవరకు కూడా ఆ స్వాస్థ్యానికి వచ్చే వరకు కూడా దీనత్వం కలిగి, ఓర్పు కలిగి, తన విశ్వాసంలో స్థిరంగా ఉంటూ, తన గోత్రానికి మాదిరికరంగా ఉంటూ, వారందరినీ చక్కగా నడిపించుకుంటూ, వారందరినీ ముందుండి ఏం చేశాడు? ఆ గోత్రకర్త. మిగిలిన గోత్రకర్తలు ఏమయ్యారు? వారు బలహీనలు అయితే వాళ్ళని వెంబడించే మిగిలిన వాళ్ళు ఎట్లా ఉంటారు? అయితే యెహోషువ నాయకత్వంలో అందరినీ దేవుడు బలపరిచాడు. యవన ఇది కాబట్టి ఇప్పుడు అట్లాగే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుని 100% నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచినాడు నమ్మాలి. నమ్మితే నువ్వేం చేయాలి? నమ్మితే ఏం చేయాలి? బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకున్న ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి? ఇంట్లో పండుకోవాలా? బజార్ చుట్టూ తిరగాల? అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు? స్వాస్థ్యం పొందే వరకు ఇశ్రాయేల్ అందరితో కూడా నడుచుకుంటూ, గొడవలు లేదు, తన గోత్రాన్ని సరిగ్గా చక్కగా నడిపించుకుంటూ వచ్చి తన గోత్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే మన పరలోకపు కాలేబు కదా. ఈ కాలేబే అంత పరిపూర్ణత కలిగి ఉంటే దేవుని యందలి విశ్వాసంలో, ఇక మన ప్రభు ఎంత గొప్పవాడు? సాక్షాత్తు యేసు ప్రభు ఎంత గొప్పవాడు. ఆయన మనకు నాయకుడిగా, మనకు ప్రతినిధిగా, మనం ముందుండి నడిపిస్తే మనం ఎట్లా చక్కగా ఆయన ఏం చేయాలి? పూర్ణ హృదయంతో వెంబడించాలి, అనుసరించాలి. ఎప్పటి వరకు? ఇతరులకి ఎలాగ ఉండాలి? మనం మాదిరిగా ఉండాలి.
సో దీని అర్థం ఇది. కాబట్టి యేసుక్రీస్తునందుల విశ్వాసం ద్వారా ఆత్మరక్షణ అంటే పరలోకపు స్వాస్యాన్ని మనం పొందుతాం. అయితే రక్షణ పొందిన తర్వాత ఈ లోకాన్ని వదిలేసి పరలోకానికి వెళ్ళే వరకు కూడా కాలేబు వంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. తర్వాత విశ్వాస సంబంధమైన మంచి పోరాడాలి. ఇటు భౌతికంగాను ఆత్మీయ విషయాల్లో అనేకమైన పోరాటాలు మనకు వస్తూ ఉంటాయి. పరీక్షా పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ జయించాలి. దేన్ని బట్టి జయిస్తాం? చూడండి, రోమా 8:31 అందరికీ తెలిసింది. రోమా 8 త్వరగా చదవండి. ఇట్లుండగా దేవుడు మన పక్షముగా ఉండగా ఈ విశ్వాసాన్ని, ఈ దృక్పథాన్ని తన జీవితాంతము కూడా పాటిస్తూ వచ్చాడు. ఎవరండి? మిగిలిన వాళ్ళు ఏమన్నారు? దేవుడు మన పక్షంగా ఉన్నాడు, ఉంటే విరోధులు ఎవరన్నా ఉంటారండి? యెషయా గ్రంథం 54:17 ఏముంటుంది? నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వట్టిదా గట్టిదా కదా. దేవుడు మనకి ఆ వాగ్దానం ఇచ్చాడు, నీకు విరోధంగా. అంటే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి స్వాస్యాన్ని పొందే వరకు సాతానుడు అనేక రీతిలుగా విరోధంగా పనిచేస్తూ ఉంటాడు. క్రీస్తు ప్రేమ నుండి దూరపరచాలని చూస్తూ ఉంటాడు. అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని ఏం చేయాలి? జయించుకుంటున్నారు. అందుకనే మనం సమిష్టిగా పోరాడాలి. మన ఆత్మీయ జీవితాల కొరకు సంఘముగా పోరాడాలి. బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ ఏం చేశాడు? సార్వత్రిక సంఘంలోనికి నన్ను బాప్తిజం ఇచ్చాడు. ఫస్ట్ ఎప్పుడైతే మారుమనసు పొందామో, క్రీస్తు యేసు మరణ పునరుద్ధానంలో విశ్వాసం ఉంచామో, పాప క్షమాపణ పొందాము, పాపాలు ఒప్పుకున్నాం. పరిశుద్ధాత్మ మొదటి బాప్తిజం దేంట్లోకి ఇచ్చారు? సార్వత్రిక సంఘం. నీటి బాప్తిజం ద్వారా స్థానిక సంఘంలోనికి చేర్చబడ్డారు. నీటి బాప్తిజం ద్వారా. నీటి బాప్తిజం ఎవరిచ్చారు? సంఘం ఇచ్చింది, స్థానిక సంఘం. ఆత్మ బాప్తిజం దేంట్లోకి? సార్వత్రిక సంఘం అంటే భూమి మీద చెదిరిన భక్తులందరి గుంపులో చేర్చారు. యేసుప్రభు రెండోసారి వచ్చేది ఎవరి కొరకు? సార్వత్రిక సంఘం. ఎవరు సార్వత్రిక సంఘంలో? మారు మనసు, రక్షణార్థమైన విశ్వాసం, బాప్తిజం తీసుకుని కాలేబు వలె విశ్వాసంలో కొనసాగుతున్నారు. పూర్ణ హృదయంతో వారు అనుసరిస్తున్నారు. అట్లా కాబట్టి ఇక్కడ స్థానిక సంఘంలో కూడి మనమంతా కూడా ఏం చేయాలి? పోరాడాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33 నుంచి చదవండి. 35 చదవండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వారు. మనం చెప్పగలమా ఈ మాట? క్రీస్తు ప్రేమ నుండి ఎవరైనా మనల్ని వేరు చేయగలరా? క్రీస్తు ప్రేమ ఎటువంటిదండి? బలమైనది. ఎవరినైనా వదిలేస్తాం కానీ ఎవరిని వదలం? క్రీస్తుని వదలం. ఆ ప్రేమ అటువంటిది. ఈ ప్రేమలు ఎటువంటివి? తాత్కాలికమే కాదు. ప్రేమించానంటాడు, పెళ్లి చేసుకుంటానంటాడు, 3 నెలలకి అయిపోయింది. ఏం ప్రేమ అండి ఇది? నేను తల్లిదండ్రులు ప్రేమిస్తానండి, మా తల్లిదండ్రులు మంచం మీద పడ్డారనుక అయిపోయింది. ఎవరు? మా డాడీ అంటే నాకు చాలా ప్రేమ అండి, మా మమ్మీ అంటే చాలా ప్రేమ అండి, మూలన పడ్డారు. అప్పుడుందా ప్రేమ? జరిగేది అది. కరెక్టేనా? అర్థమవుతుందా? కాబట్టి మన జీవితంలో ఇటువంటి అనుమతించినప్పుడు రుజువు చేయాలి కదా. నేను నా తల్లిని ప్రేమిస్తున్నానంటే ఏం చేయాలి? మూలన పడినా, ఏం పడినా, వయసు అయిపోయినా జాగ్రత్తగా ఏం చేయాలి? అయ్యా, క్రియల్లో ప్రేమ క్రియల్లో చూపించు. ప్రేమ ఉందని చెప్పారు. అది పెళ్లి చేసుకుంటే అప్పుడు క్రియల్లో చేసుకున్నారు.
అయితే యేసు ప్రభు ప్రేమ నుండి అన్నీ ఆపోజిట్గా జరుగుతాయి, జరగవచ్చు. అంటే భయపడిపోకండి కష్టాలు వచ్చేస్తాయని కదా. యేసు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారు ఎవరు? ఎటువంటి శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా మన పక్షంగా ఉంటాడు. మన పక్షంగా ఉండి మన విశ్వాసం ద్వారా దేవుని శక్తిని కోరుకున్నప్పుడు, ప్రభుతో కలిసి మనం పోరాడినప్పుడు మన సమస్యల కొరకే వాటన్నిటి మీద విజయం ఇస్తాడు. ఏముంటాయంటే ఎడబాపు వాడేవాడు, తర్వాత శ్రమ అయినను. మొదట ఏముంటుంది? మనుషులు భయపడే దేనికి? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోరు? యేసు ప్రభుని నమ్ముకుంటే శ్రమలండి. ఎందుకు? ఆయన శ్రమ పడ్డాడు కదా. ఆయన శ్రమ పడింది నువ్వు శ్రమ పడకూడదని. ఒకవేళ నీ నా విశ్వాసాన్ని బట్టి మనం తొట్టిల్లినప్పుడు, సాతాను పట్టుకుని శ్రమలకు గురి చేసినప్పటికీ తిరిగి మనం మారుమనసు పొంది దేవుని మీద ఆధారపడినప్పుడు, కాలేబు అంటే నిలకడ విశ్వాసము స్థిరత్వం మనలో లేనప్పుడు, విశ్వాసం ద్వారా దైవ బలము శక్తి మనకు లేనప్పుడు, విశ్వాసము ద్వారా ఆ దేవుడు మనకి తోడు లేనప్పుడు, విశ్వాసం డిస్కనెక్ట్ చేస్తుంది, విశ్వాసం కనెక్ట్ చేస్తుంది. అవిశ్వాసం దేవునితో డిస్కనెక్ట్ చేస్తుంది, విశ్వాసం దేవుడితో కనెక్ట్ చేస్తుంది కదా. మీ సెల్ ఫోన్ పనిచేయాలంటే కదా దాన్ని ఏమంటారు? సిమ్ పనిచేయాలంటే టవర్ ఉంటుంది, దాన్ని ఏమంటారు? దానితో కనెక్ట్ అవ్వాలి లేదా? ఏవో టవర్స్ ఉంటాయి, అంటే సిగ్నల్ టవర్స్, టెలిఫోన్ టవర్స్. ఆ టవర్ కనెక్ట్ అవ్వాలి. లేకపోతే ఇంకోటి ఏదంటారేంటి? సర్వర్ కనెక్ట్ అవ్వాలి వద్దా? లేకపోతే ఏమవుతుంది? అట్లాగే మన విశ్వాసం సర్వర్ దేంతో కనెక్ట్ అవుతుంది? లేకపోతే ఏమవుతుంది? అది శ్రమను చూసామనుకో ముందే ఊహించుకుంటాం మనం. శ్రమ రానవసరం లేదు, ముందే జ్వరం వచ్చేస్తుందేమో, సువార్తకి వెళ్తే కొట్టేస్తారేమో, ఎండలో చర్చికి వెళ్తే మధ్యలో పడిపోతామేమో, ఇవన్నీ అనుమానాలు. అనుమానం ఏం చేస్తుంది? డిస్కనెక్ట్. యాకోబు రాస్తాడు, అనుమానంతో ఉండేవాడిని సముద్ర తరంగాల వలె అది ఎప్పుడు నెమ్మదించదు. సముద్రం ఎప్పుడు కూడా ఎగిరి పడుతూ ఉంటుంది. అట్లా ఉంటాడు, అస్థిరుడిగా ఉంటాడు, స్థిరంగా ఉంటాడు. అందుకనే మనమంతా ఇప్పుడు ఈ పాఠంలో ఏమి నేర్చుకుంటున్నామంటే, కాలేబు వంటి చెక్కు చెదరిని ప్రభు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ శ్రమ ఏం చెయ్యదు. ఇప్పుడు మనం బైబిల్లో అనేక మంది భక్తులను చూసామండి. వారు పూర్ణ హృదయంతో దేవుని యందు విశ్వాసం ఉంచారు, వారికి శ్రమలు వచ్చినాయి. మనకి తెలిసిందే చూసుకున్నాం. శద్రకు, మెషకు, అబేద్నెగో అని ముందు ఏముంది? అగ్నిగుండం ఉంది. అగ్నిగుండాన్ని జయించారా లేదా? అగ్ని బలాన్ని జయించారా లేదా? దేన్ని బట్టి? ఎటువంటి విశ్వాసం? పూర్ణ 100%. వేసుకో. ఆ విశ్వాసం ఆ వేసిన వాళ్ళని చంపింది. తర్వాత ఆ రాజు కూడా ఏం చేశాడు? మారుమూసుకుంది, దేవుని స్తుతించాడు. ఈయన తప్ప వేరే దేవుడు. దానియేలుని ఎక్కడేశారు? అది మనమైతే సింహభవనం లేస్తాం, ప్రార్థన చేసాం, ఇదేంలే మందిరానికి వెళ్ళామండి చూడు, ఇంకంతే, ఇంకెళ్ళనులే, అంతేనా? మన శరీరమే ఒక పుల్లులాగా పనిచేస్తుంది, శరీర స్వభావమే పుల్లాగా పనిచేస్తుంది. కాబట్టి మనం ఆ 10 గోత్రికల్లో కత్తల్లో 10 లాగా ఉండాలి. ఎలా ఉండాలి మనం? 2 లాగా. ఏ 2? కాలేబు, యెహోషువ. కాలేబు అంటే అర్థం ఏంటి? కుక్క. కాలేబు అంటే కుక్క. ఓకే, కుక్క దేనికి గుర్తు? నమ్మకత్వానికి గుర్తు కదా. ఇప్పుడు మనకు ఒక కుక్క ఉంది కదా, దానికి ఒక బిస్కెట్ ఇస్తాం, కనిపిస్తే ఏం చేస్తుందండి? ఎంత ప్రేమ. అంతకుముందు నేను స్కూటర్ మీద, ఎప్పుడు కాదు కొన్ని సంవత్సరాల ముందు, 3 years బ్యాక్, ఎప్పుడు బయటకు వెళ్తే చాలు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వెనక పరిగెట్టుకుంటూ వచ్చేసి, ఇప్పుడు అది కూడా ముసలిది అయిపోయింది.
అంతవరకు రాదు. ఆ కార్నర్ వరకు వస్తుంది, లేకపోతే ఈ కార్నర్ వరకు వస్తుంది. దాని అర్థం ఏంటండి? నమ్మకంగా ఉండాలి. ఎవరిని నమ్మాలి? ఫస్ట్ మన పక్షంగా పోరాడేది ఎవరు? మనకు రక్షణ ఇచ్చేది ఎవరండి? ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. అంత చేసిన ప్రభు మనకు తోడుగా ఉండడా? శ్రమలు ఏం చేస్తాయి? శ్రమ తర్వాత ఏముంది? బాధ. తర్వాత బాధ పెట్టేవారు ఉంటారు, బాధపరిచేవారు, నానా రకాలుగా ఉంటాయి బాధలు. సో బాధ పడవలసిన ఇళ్లలో భర్తలు భార్యను బాధ పెడుతూ ఉంటారు, భార్యలు విశ్వాసలే పెడుతూ ఉంటారు. లేకపోతే మనకే వాళ్ళు చేసే తప్పులను బట్టి బాధ వచ్చేస్తూ ఉంటుంది కదా. బాధ వచ్చినప్పుడు బోధన మర్చిపోకూడదు. బాధ వచ్చినప్పుడు బాధ మనల్ని ఏం చేస్తుంది? విశ్వాసంలో స్థిరపరిచి బలపరచాలి. బాధ వచ్చినప్పుడు దేని గుర్తు చేసుకోవాలి? బోధన. బయటకు వెళ్తే మర్చిపోతుంది. మరి బాధ వస్తే ఎట్లా జయిస్తాను చెప్పండి? ఇదేంటిది? వాక్యం పేరేంటి? ఆత్మ ఖడ్గము. పరిశుద్ధాత్మ పనిచేసేది దేని ద్వారా? మనల్ని విశ్వాసంలో బలపరచడానికి, విశ్వాస సంబంధమైన పోరాటానికి దీన్ని సరిగ్గా పట్టుకుని ఎట్లా దీంతో యుద్ధం చేయాలనేది నేర్పిస్తుంది. చాలామంది వాక్యం తెలుసు అంటారు కానీ దాంట్లో వాడే పద్ధతి తెలుసుకోవటం కష్టం. సరిగ్గా ఉంది. తర్వాత బాధ హింస అయినను కదా. హింస ఎవరు పెడతారు? బయట వాళ్ళు. బయట సువార్త చెప్తే ఏం చేస్తారు? నా నిమిత్తము మీరు హింసించినప్పుడు మీరు లేదు. చెడ్డ మాటలలో పలికినప్పుడు అబద్ధంగా అని మాట. నిజంగా కాదు. నువ్వు తప్పు చేస్తే నువ్వు భరించవలసింది. అబద్ధంగా అంటే నువ్వు దొంగ అంటారు. నీకు ఎక్కడి నుంచో పైసలు వచ్చినాయి, అందుకనే ఈ సువార్త చెప్తున్నావు, కరపత్రాలు ఇస్తున్నావు. అది నిజమా? అది కదా, మనమే ఇచ్చి సువార్త చేస్తాం కదా. అట్లా తర్వాత బాధ అయినను, కరువైనను, దేన్నైనా తట్టుకోవచ్చు కానీ దేన్ని తట్టుకోలేం. ఇవి ఒక పూట పొద్దున్న తిని సాయంత్రం లేదన్నారు అనుకో, అయిపోయింది. మన పని అయిపోయింది. ఈవినింగ్ ఫుడ్ లేదు అంటే అయిపోయింది. ఎప్పుడు తిన్నాం? సిస్టమ్ ఇది ఇంకా అట్లా ఉంది. అందుకనే అబ్రహాం సైతం దేన్ని తట్టుకోలేకపోయాడు? కరువును తట్టుకో. అర్థమైందండి? కాబట్టి ఈ ఐగుప్త ఆహారం ఎటువంటిదంటే ఏదైనా తోటలో మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం లాంటిది. అది ఎంత తిన్నా తృప్తిని. అదే జీవవృక్ష ఫలాన్ని తింటే యుగాలు ఇంకా ఎప్పటికీ ఎన్నటికీ చనిపోరు. ఆ జీవశక్తిని ఇస్తుంది. కాబట్టి అన్నం ఉన్నా సరే లేకపోయినా సరే, తిన్నా సరే తినకపోయినా సరే. అందుకనే పౌలు ఏమంటాడంటే ఆ శక్తి కలిగి ఉన్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. 11 చదవండి. ఎవరైనా త్వరగా చదవండి. నాకు నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకు ఆకలి కొని ఉండు. 2 ఆకలి కొన్నప్పుడు ఎట్లా ఉన్నాడు? అయ్యో నాకు ఎవరు పెడతారా అని అన్నీ వదిలేశాడు. అప్పుడు అలాగే ఉన్నాడు, కడుపు నిండా ఉన్నా. కాబట్టి 2 కొరింథీ 11 అధ్యాయం 26 వచనం నుంచి ఆయన పడిన శ్రమలు, బాధలు, హింసలు, ఉపద్రవాల గురించి రాశాడు. దాంట్లో ఒకటి కూడా మనం తట్టుకుంటున్నామో చెప్పండి? అందుకనే హోలీ ఫాలోడ్ అంటే ఎప్పుడంటే నాట్ వెన్ యువర్ కడుపు నిండినప్పుడు. కడుపు నిండినప్పుడే కాదు, ఎప్పుడండి? దేవుడు ఎప్పుడు పస్తు పెట్టడు. సరే ఆకలి అంటే అన్ని పరిస్థితుల్లో సమానంగా వెళ్ళాలి. అదే విశ్వాసం. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అపోస్తలుడు పౌలు వంటి పరిచర్య, అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడంతా కూడా
ప్రభుత్వాలు ఉన్నాయి, అంత ఆర్గనైజ్డ్ సొసైటీ ఉంది. దీంట్లో ఎవరి పని వాళ్ళు చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పరీక్షా పరిశోధనలు వస్తే జాగ్రత్తగా నిలబడాలి. మన శరీరమే మనకు సహకరించదు. ప్రార్థన వద్దంటుంది, ఆరాధన వద్దంటుంది, మందిరానికి వద్దంటుంది, ఇక్కడికి బాప్తిజం తీసుకోవద్దంటుంది. శరీరానుసారమైన మనసు. శ్రమలు కష్టాలు వస్తే దేవుడిని పక్షంగా లేడంటుంది. లేడా దేవుడు? కాలేబుకి యెహోషువ పక్షంగా ఉన్న దేవుడు ఆ 10 మందికి లేడా? కాబట్టి వాళ్ళకి ఆకలి ఎక్కువ. ఆ 10 మంది ఏమయ్యారండి? స్వాస్థ్యాన్ని పొందకుండా అరణ్యంలోనే తిరిగి 40 సంవత్సరాలు చనిపోయారు. ఈయన 85 సంవత్సరాలు. ఇంకా బలం ఎట్లా ఉందంటే కాలేబు వాళ్ళు 40 సంవత్సరాల్లో అయిపోయింది. వాళ్ళతో ఉన్నవాడే, వాళ్ళ తోటివాడే 85 సంవత్సరాలు. ఈయన కూడా యెహోషువ కూడా అంతే, వృద్ధుడయ్యే వరకు. అది విశ్వాసంలో ఇటు భౌతికమైన ఆరోగ్యం, ఆత్మ సంబంధమైన ఆరోగ్యం రెండిట్లో కూడా బలంగా ఉంటారు. ఎవరు? అర్థమైందా? కాబట్టి ఏం చేయాలి మనం? జాగ్రత్త. హింస అయినను, ఉపద్రవమైనను, కరువైనను, ఇంకా ఖడ్గమైనను, వస్త్రహీనతైనను. తనకు కావాల్సింది ఏంటండి? బట్టలు కావాలి. ఎందుకంటే రేపు ఎవరు ఇన్వైట్ చేస్తారు? రేపు వెళ్ళుకో, నేను మంచి ఎట్లా వెళ్ళాలి? మంచి టిప్ టాప్కి వెళ్ళాలి. మంచి అన్ని ఆభరణాలు ధరించుకునేవారు. ఒకవేళ మంచి పిలిచారనుకో, ఎవరో బాగా భాగ్యవంతులు పిలిచారనుకో, ఈ లోకరీతిగా మనం వెళ్ళాం. ఏంటి బట్టలు లేవు, ఉన్నలాగానే వెళ్ళాలి. ఏమైంది? చిన్న చూపు చేశారని నువ్వు ధన్యుడు. మనకెందుకు అవన్నీ? అర్థమైందా? కాబట్టి కానీ మందిరానికి వచ్చి ఏం చేయాలి? యేసు ప్రభు కంటే ప్రశస్తమైన వస్త్రం ఏముందండి? ఆ వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు కదా. వాళ్ళు ఏ వస్త్రాలు ధరించుకున్నారు? దరిద్రపు వస్త్రాలు, చినిగిపోయే వస్త్రాలు ధరించుకున్నారు. దిగంబరత్వాన్ని కనపడే వస్త్రాలు ధరించుకున్నారు. దేవుడు మన దిగంబరత్వాన్ని కప్పే వస్త్రాలు మనకి ధరింపజేశాడు. దేవుడు మనకి తోడుగా ఉంటాడు. డే 1 నుంచి తోడుగా ఉన్నాడు. నిన్ను రక్షించినప్పటి నుంచి ఆ విశ్వాసంలో అంతకంతకు బలపడి స్థిరపడాలి. దానికి గుర్తుగా ఏం చేయాలి? క్రీస్తు నిన్ను ప్రేమించాడు కాబట్టి నేను కూడా ప్రేమించాలి. అప్పుడు ఎట్లా ఉంటుంది? కాలేబు వంటి సాక్ష్యం మనకు కలిగి ఉండాలి. చివరికి చూడండి, ఇటు రండి. యెహోషువ 14వ అధ్యాయము ఇప్పుడు చదవండి. 13వ వచనం చదవండి. కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించు వాడు కనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. చూసారా? నాయకుడైన యెహోషువ కూడా కన్విన్స్ అయ్యాడు కదా. సో మన ప్రభు కన్విన్స్ అవుతాడు. ఇక్కడ నాయకత్వం కూడా కన్విన్స్ అవుతాడు. అందుకని ఎవరు యోగ్యులో ఎవరు అయోగ్యులో కూడా సంఘంకి తెలుస్తుంది. అందరినీ మెచ్చుకోండి ఒకటేలాగంటే ఎట్లా మెచ్చుకుంటారు చెప్పండి? అందరినీ పొగిడే ఏంటంటే ఎట్లా మన దగ్గర ఆ సిస్టమ్ లేదు. బైబిల్లో ఏ సిస్టమ్ ఉంటే ఆ సిస్టమ్ ఉంటుంది. ఏదో మన దగ్గర డూప్లికేట్ లేదు. కావాలా డూప్లికేట్? ఏమంటున్నావా? నేను కాదు, వెంకాయని. నువ్వు చెప్పు. ఏం చెప్పాను? నీ వంతు నువ్వు అంకుల్ చూసిన ఏమన్నా చూసినావు. ఓకే, ఎంతవరకు వచ్చింది? కాబట్టి ఆయనకి స్వాస్థ్యం ఎక్కడిచ్చాడు? హెబ్రోన్ దేనికి గుర్తు కదా? సహవాసానికి గుర్తు. ఎవరు కోరుకున్నారు హెబ్రోన్ని మొదటగా? అబ్రాం, మమ్రే దగ్గర కదా. మమ్రే అంటే శక్తివంతమైన, మ్యాన్లీ అని ఉంటుంది ఇంగ్లీష్ అయితే. అదే ఏ శక్తిది?
ఆత్మ సంబంధమైన శక్తి. కాబట్టి అబ్రహాము కూడా కరువుని జయించాడు, దేవుడు తోడుగా ఉన్నాడు కనుక విడిపించాడా లేదా? తర్వాత ఏవేవో చేసుకుంటూ పోయాడు, అన్నిటినీ జయించాడా లేదా? కాబట్టి హెబ్రోన్ అంటే సహవాసానికి. ఎవరితో సహవాసం? ఇది దేవునితో. దేవునితో సహవాసం చేయాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నిండు మనసుతో దేవుణ్ణి ఏం చేయాలి? అనుసరించాలి. దావీదుకు కూడా పేరుంది. దావీదు ఎవరంట? దేవుని హృదయానుసారం. దేవుని హృదయం ఎలాగా తన పరిచర్య విషయంలో ఎలాగ ఆలోచిస్తుందో అలాగే ఆలోచిస్తుంది. అటువంటి ఆసక్తి కలిగి దేవుని ప్రజలకి క్షేమాన్ని కలిగి చేయటం. తన క్షేమం, తన ఘనత, గౌరవాలు కోరుకుంటే సేవకు పనికిరారు. దేవుని సేవ చేయలేరు, ఇతరులకి క్షేమం కలుగు చేయలేరు. తన సుఖాన్ని కోరుకున్నారు. నేటి క్రైస్తత్వం ఇంచుమించు చాలా వరకు అట్లా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఆ రీతిగా పెంచట్లేదు. కాబట్టి వినేవాళ్ళు వింటారు, పాటించేవారు పాటిస్తారు, ధనిలు అవుతారు, మిగిలిన వారు ఇష్టం. 12 మందిలో ఎంతమంది పోయారు? వారికి ఎవరు బాధ్యులండి? వారి అవిశ్వాసమే. నేను తోడుగా ఉంటానంటే నువ్వు లేవంటే లేవంటే ఎవరికి నష్టం? మోషే అందుకుని ఎవరి తోడుని కోరుకున్నాడు? నువ్వు మాకు తోడుగా వస్తేనే తప్ప. ఇశ్రాయేల్ అందరిని బట్టి విగ్రహాలు చేసుకున్న తర్వాత నేను మీకు తోడుగా రానండి, నా కోపాన్ని రేపారు మీరు అన్నాడు. అయితే మోషే ఏమన్నాడు? నీవు మాకు తోడుగా రాకపోతే ఇక్కడ మేము ఇంకా ముందుకెళ్ళాం. అట్లా దేవుణ్ణి ఇబ్బంది పెడతాడు. అదే మనం ఏం చేస్తాం? అవిధేయత చూపించి ఇబ్బంది పెడతాం, అవిశ్వాసంతో ఇబ్బంది పెడతాం, అవిధేయతతో ఇబ్బంది పెడతాం. ప్రతిదానికి కూడా ఏమవుతుంది? చెటపట్లాడుతాం. అట్లా లేకుండా చేస్తాం. ఏం కావాలి మనకి? హెబ్రోన్ ఎవరితో సహవాసం? దేవునితో. ఇప్పుడు సంఘపరంగా దేవునితో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం. వాక్యాన్ని నేర్చుకుని ఆ ప్రకారం ఏం చేయాలి? అల్టిమేట్గా శాశ్వతమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందబోతున్నాం. సో దాని కొరకు మనం ఏం చేయాలి అంటే దేవుని ప్రేమ నుండి వేరు చేయటానికి, క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయటానికి ఎన్ని వస్తాయి? ఆ లిస్టు మళ్ళీ ఒకసారి చదువుకోండి. వీటన్నిటిలో ఎవరి ద్వారా మనకు విజయం వస్తుంది? ఎందుకు వస్తుంది? ఆయన అన్నిటినీ జయించాడా లేదా? అట్లా కాబట్టి మనకేమొస్తుంది? విజయం వస్తుంది. కాలేబు అన్నిటినీ జయించాడా లేదా? కాబట్టి ఆయనకి ఏమొచ్చింది? హెబ్రోన్లో స్వాస్థ్యం వచ్చింది. యెహోషువ అన్నిటినీ జయించాడా లేదా? తన స్వార్థాన్ని అంతటిని పక్కన పెట్టాడా లేదా? ఆయనకి స్వాస్థ్యం వచ్చింది. తర్వాత ఆయన పేరు పౌలు. అపోస్తలుడు పౌలు అన్నిటినీ జయించాడా లేదా? కాబట్టి ఆయనకి ఏమొచ్చింది? నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. జీవ కిరీటం ఓకే, నిత్య జీవం. అది నీతి కిరీటము అంటే నీతి కిరీటం ఎవరికి ఇస్తారు? విశ్వాసాన్ని జీవితాంతం కాపాడుకొని విశ్వాస మూలంగా జీవించినారు కదా. విశ్వాస మూలంగా జీవించడం అంటే అర్థం ఏంటి? మనం వాళ్ళని జయిస్తాం, అది విశ్వాసం. ఎందుకు? దేవుడు మనకి గొలియాతుని చంపుతాం. దేన్ని బట్టి? ఈ దావీదు బలాన్ని బట్టి. ఏముంది ఆయనకి? విశ్వాస బలాన్ని బట్టి. చంపాడా లేదా? మరి ఆ బలం మనకుందా? ఉంది. లేదనుకోవద్దు, ఉంది. కానీ ఏం చేయాలి? దాన్ని అనుసరించాలి. శనివారం వస్తాను, కొంచెంసేపు ఉంటాను, వెళ్ళిపోతాను అట్లా. లేకపోతే నెక్స్ట్ రేపు ఆదివారం వస్తాను రాను నాకే తెలియదు. చాలామంది ఇటువంటి నిర్లక్ష్యంగా ఉంటున్నారు. చాలామంది తప్పిపోతున్నారు. ఆ 10 మంది గోత్రకర్తల్లాగా ఉంటున్నారు, కానీ కాలేబు యెహోషువల వలె తక్కువగా ఉంటున్నారు. అట్లా ఉండకుండా విన్న వాక్యాన్ని సీరియస్గా తీసుకుని ఆ ప్రకారం మనం ఏం చేయాలి? పూర్ణ హృదయంతో దేవుని విశ్వాసంతో అనుసరించాలి. ప్రార్థన చేసుకో.